హలో క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై వరల్డ్. హైదరాబాద్ నుంచి చెన్నై స్టార్ట్ అయిపోతున్నాను. సూర్య గారు వచ్చి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారనమాట పొద్దున్నే. చాలాసార్లు ట్రావెల్ చేశాను కానీ ఈసారి మాత్రం జర్నీ ఏంటో చాలా కొత్తగా అనిపిస్తుంది. బుర్రలో బోలెడన్ని ఆలోచనల వల్ల ట్రాఫిక్ జాము, మేబీ పెళ్ళి అనగానే ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందన్నమాట. చాలా టెన్షన్, చాలా హ్యాపీనెస్, మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. బట్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత అయితే మా మొత్తం ఇంట్లో ఉన్న అందరిలోకి మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మా అన్నయ్య అనమాట. సూర్యాని వాళ్ళ పేరెంట్స్ని కలిసిన తర్వాత మా అన్నయ్య అయితే వాళ్ళు వెళ్ళిపోగానే ఓవర్వెల్మ్ అయిపోయి నన్ను పట్టుకొని ఏడ్చేశాడు, నాన్న గుర్తొస్తున్నారు అని చెప్పేసి. ఎప్పుడైనా కానీ ప్రతి సిచ్యువేషన్లో మా అన్నయ్యకి నాకు మా అన్నయ్య అలాగే ఉన్నామన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా రిలేటివ్స్ కూడా మా పేరెంట్స్ లేరు అన్నట్లు కాకుండా ప్రతి సందర్భంలోనూ మాతో పాటు జర్నీ చేశారు. ఐఎమ్ రియలీ గ్లాడ్ నాకు అంత మంచి కుటుంబం ఉంది అని చెప్పుకోవడానికి. నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తానో లేదో అని సూర్య ఫ్లైట్లోనే బ్రేక్ఫాస్ట్ బుక్ చేసేసారు. నేను ఒక గిఫ్ట్ సూర్య కోసం తీసుకున్నాను, అది ఇవ్వడం కుదరలేదు అన్నాను కదా, అది తీసుకోవడం కోసం అని చెప్పి తను హైదరాబాద్ టు చెన్నై టు సిడ్నీ అలా కనెక్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారనమాట. సో దట్ చెన్నైలో నా దగ్గరకు వచ్చి ఆ గిఫ్ట్ తీసుకొని సిడ్నీ వెళ్తానని చెప్పేసి. ఇంత సడన్ ప్లాన్ అయ్యేసరికి నేను కొన్న గిఫ్ట్ వీడియో తీయడం కుదరలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫోటో కూడా లేదు నా దగ్గర. తను వచ్చినాక ఇక్కడ మా కొలీగ్స్ ఉన్నారు కదా, నితీష్, ఆదిత్య, వాళ్ళందరినీ కలిసి మాట్లాడేసి ఆ తర్వాత నేను తనని మహీంద్రా వరల్డ్ సిటీ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ దాకా ట్రైన్లో ట్రావెల్ చేసి ఎంఎంటీఎస్లో ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాను. ఇంకేముంది, మళ్ళీ ఇక్కడి నుంచి లాంగ్ డిస్టెన్స్ ఫోన్ కాల్స్. ఈసారి అయితే ఫ్యామిలీ కాల్స్, గ్రూప్ కాల్స్, బోలెడన్ని కబుర్లు, చెప్పలేనన్ని నవ్వులు, కొత్త రిలేషన్షిప్స్, చెప్పలేనంత ప్రేమ, నిబ్బి వేషాలు, అలాగే టామ్ అండ్ జెర్రీ గొడవలు కూడా. ఏవి ఎలా ఉన్నా నేను డల్గా ఉన్నాను అనిపించిన ప్రతిసారి నా మొహంలో నవ్వు తెప్పిస్తాడు. ఇంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంతకాలం ఫ్యామిలీ లైఫ్ మిస్ అయ్యాను అనే ఫీలింగ్ మొత్తం ఒకేసారి తీర్చేశాడా దేవుడు అన్నట్లు. అసలు ఆ ఫ్యామిలీ టైం, ఇంట్లో వాళ్ళు కాల్ చేసినప్పుడు మాట్లాడడం అనేది కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ కదా. ఆ ఫీలింగ్ని మళ్ళీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఈ రకంగా నవ్వినట్టు నాకు ఈ మధ్యలో అయితే గుర్తులేదు. చెప్పడం మర్చిపోయాను, పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. సో షాపింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ కలుద్దామే మరి. బాయ్ బాయ్.